యూట్యూబర్ రాగడి హీరో నాని గారి పైన సీరియస్ ఎలిగేషన్లు అయితే వేశాడు. మరి ఆయన దగ్గర ఏ రకమైన ప్రూఫ్స్ ఉన్నాయో తెలియదు గానీ ఇవైతే నిజంగా చాలా అంటే చాలా సీరియస్ ఎలిగేషన్స్ అన్నమాట. హీరో నాని గారు డబ్బులు ఇచ్చి మరి ఒక సపరేట్ ఏజెన్సీలని అలాగే పిఆర్స్ అయితే పెట్టుకుని ఒక హీరోని అయితే ట్రోల్ చేస్తున్నాడంట. ఆ హీరో ఎవరో కాదు, మన విజయ్ దేవరకొండ అని ఈయనైతే మాట్లాడుతున్నాడు. ఇంకా దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ఆయన కళ్ళతో అయితే చూశానని రాగడి అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక హీరో సడన్ గా లేచాడని అన్నెసరీగా అయితే 3-4 సంవత్సరాల నుంచి ట్రోల్ అయ్యాడంట. రాగడి మాటల్లో అలా ట్రోల్ అయిన హీరో విజయ్ దేవరకొండ ఇంకా ఇంకొక హీరోనేమో మంచోడు మంచోడు అని రుద్దుతారని, అంటే మన నాని గారిని అనమాట. అసలు దేనికి మంచోడు అని ఈయనైతే అడుగుతున్నాడు. నేనైతే ఆయన అయితే అడుగుతున్నా, అసలు దేనికి చెడ్డాడు? నాని గారు స్టేజ్ మీదకి ఎక్కి ఎవరినైనా కొట్టాడా, ఎవరినైనా తిట్టాడా, లేకపోతే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరితో అయినా అసభ్యంగా ప్రవర్తించాడా? అంటే ఇప్పుడు నాని గారు మంచోడని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నీకు లాంటి వాళ్ళకి డబ్బులు వేయాలా, లేకపోతే ఏం చేయాలి? ఒకవేళ చెడ్డోడు అసలు ఎందుకు మంచోడని నువ్వైతే అడుగుతున్నావు. అసలు ఎందుకు మంచోడు కాదు నువ్వైతే చెప్పు. ఇంకా నాని గారి కంటే ఎక్కువ టాలెంట్ ఉందని, ఇంకా ఎక్కువ మాసప్పులు ఉందని నాని గారి ఇన్సెక్యూరిటీకి అయితే ఫీల్ అవుతున్నాడంట. అసలు అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గారు చేసిన సినిమాలన్నీ, దాంట్లో హిట్ అయిన సినిమాలన్నీ 2 అనమాట. టాక్సీ వాలా, గీతా గోవిందం, ఇంకా ఖుషి సినిమా అయితే యావరేజ్. మిగతా సినిమాలన్నీ పోయినాయి. దానికి నాని గారికి అసలు సంబంధం ఏంటి? ఇప్పుడు ఆ సినిమాలకు కూడా నెగిటివ్ టాక్ తెప్పించింది నాని గారే అంటావా రేపు వీడియోలో? అంటే ఇప్పుడు లైగర్ లాంటి సినిమాకి కూడా నెగిటివ్ టాక్ తెచ్చింది నాని గారే అంటావా? అంటే ఒక హీరోని తన పిఆర్ల చేత తొక్కిచ్చేంత బలం నిజంగా నాని గారి దగ్గర ఉంటే అసలు ఆ కొత్త డైరెక్టర్లతో ఎందుకు సినిమాలు చేస్తాడు? స్టార్ డైరెక్టర్లతోనే ఆయన అయితే సినిమాలు తీసి పెద్ద పెద్ద హిట్స్ అయితే కొడతాడుగా. అసలు నిజంగా నీలాంటి పిఆర్లు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టి నెగిటివ్ క్యాంపెయిన్లు చేస్తుందే నాని గారి పైన. దండేల్ సినిమాకి 100 కోట్లు వస్తే నాని గారిని ట్రోల్ చేస్తారు. ఇంకా కింగ్డమ్ సినిమా టీజర్ కి ఎక్కువ వ్యూస్ వస్తే నాని గారిని ట్రోల్ చేస్తారు. టైర్ 2 హీరోలకి ఏది జరిగినా సరే మీరు అందరూ కలిసి ఏడ్చేది నాని గారి పైనే. ఇక్కడ పిఆర్ టీమ్ ని నడుపుతుంది నాని గారా, లేకపోతే మీరందరూ కలిసి వేరే హీరోకి పిఆర్సా? ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కావచ్చు, లేకపోతే నాని గారు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చాలా అంటే చాలా ప్యూర్ గా ఉంటది. విజయ్ దేవరకొండ నాని గారిని అయితే అన్న అని అయితే పిలుస్తాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంత గ్యాప్ కూడా ఎవరికే కనపడలేదు. కానీ నీ దగ్గర ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి అంటున్నావు. ఆ ప్రూఫ్స్ ఏంటో పెడితే నిజంగా నేనైతే సారీ చెప్తా ఒక వీడియో చేసి నీకు. అలా కాకుండా ఒక మైక్ వేసుకుని టోపీ పెట్టుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు వాగేస్తే కుదరదు కదా. నువ్వు ఒక ఎలిగేషన్ వేస్తున్నావంటే దాన్ని ప్రూఫ్స్ పెట్టుకుని నువ్వైతే మాట్లాడాలి. అసలు విజయ్ దేవరకొండ గారిని తొక్కే అవసరమే నాని గారికి అయితే లేదు. ఎందుకంటే టైర్ 2 హీరోల్లో నాని అన్న అయితే యునానిమస్ నెంబర్ 1 కాబట్టి. ఇప్పుడు ఉన్నట్టుండి నాని గారి మీద ఇలాంటి ఎలిగేషన్స్ ఎందుకు వేసాడంటే, మొన్న కింగ్డమ్ సినిమా టీజర్ కి మీరు చూసుకుంటే ఆ సినిమా టీజర్ కి ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఉంది. ఇంకా హీరో విజయ్ దేవరకొండ, ఇంకా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, ఎంతమంది కాంబినేషన్ లో వచ్చిన టీజర్ వ్యూస్ ని నాని అన్న జస్ట్ హిట్ 3 సినిమా టీజర్ తో అయితే లేపేశాడని వీళ్ళ కుళ్ళు అనమాట. దానికే నాని అన్న మీద ఇలాంటి నెగిటివ్ ప్రాపగండా అయితే వీళ్ళందరూ కలిసి అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే హిట్ 3 అనేది జస్ట్ శాంపుల్ మాత్రమే. మార్చి 3వ తారీఖున పారడైజ్ సినిమా గ్లిమ్స్ అయితే వస్తుంది. అది వచ్చిన తర్వాత మీ అందరికి రక్త కన్నీరే. ఇంకా ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్లు ఎన్ని చేసినా సరే నాని గారి వెంట్రుకు కూడా మీరైతే పీకలేరు. మరి నేనైతే ఖచ్చితంగా రాగడి ఏవో ఆయన దగ్గర ప్రూఫ్స్ అయితే ఉన్నాయని అయితే అంటున్నాడు కదా. ఎలాగో పెద్ద యూట్యూబర్ కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ఆ ప్రూఫ్స్ అయితే బయట పెట్టి అందరికీ తెలియపరచాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.